స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు ఉండడం వల్ల పాఠశాల నిర్వహణ కష్టతరంగా ఉందని, ఈ నెల 18 లోపు బకాయిలు చెల్లించని ఎడల కార్యాచరణ సిద్ధం చేస్తామని నాయకులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా వరంగల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణకు గడిచిన కొద్ది సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండడం పట్ల పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారిందని రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం పూర్వ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం హై స్కూల్లో 2 జిల్లాల బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు పెండింగ్లో పెట్టడం వల్ల పాఠశాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుందని, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల వలె స్కూల్లో కూడా సహాయ నిరాకరణ బాటలో ప్రయాణించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసుకున్నారు. పాఠశాల దసరా సెలవుల తర్వాత నిర్వహణ కష్టతరమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అధికారులపై, మంత్రులపై ఒత్తిడి తెచ్చి బకాయిలు చెల్లించే విధంగా చేయాలని కోరారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది మాసాలుగా డబ్బులు ఇవ్వనప్పటికీ స్కూళ్లు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే యాజమాన్యాలు వారికున్న ఇబ్బందులను సైతం భరించి పాఠశాలలను నడుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బకాయిలు బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ నెల 18న బకాయిలు చెల్లించని ఎడల తదుపరి కార్యాచరణ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మూసిపట్ల తిరుపతి రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు డాక్టర్ పుల్లూరు సంపత్రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వివిధ పాఠశాలల స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు. నిరసన చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. మనమే నిరసన చెప్పి అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మనం కంపల్సరీ మన తరఫున నిరసన కంపల్సరీ తెలియజేస్తేనే పేరెంట్కి అప్పుడు